అసలు ఈ బోనాలు ఏంటి? ఇది ట్విన్ సిటీస్ పండగ. అసలు బోనాలు ఎందుకు చేశారంటే ప్రతి ఆషాఢ మాసం అమ్మవారు పుట్టింటికి వస్తుంది. ఆషాఢ మాసం ఫస్ట్ సండే గోల్కొండ, సెకండ్ సండే బల్కంపేట్, సికింద్రాబాద్ ఇట్లా చాలా ప్లేసెస్ లో సెలబ్రేట్ చేస్తారు. నైస్. ఇంతకీ ఆ కుండలో ఏముంది? అమ్మవారి ప్రసాదం. ఓ, అయినా పండగ ఏదైనా డప్పులు మాత్రం కామనే కదా మీ తెలంగాణలో? మేము పండగైనా దావతైనా ధూమ్ ధామ్ చేసుకుంటాం. అవును జయత్రి, మీ ఆంధ్రలో బతుకమ్మ ఆడతారా? బతుకమ్మ ఆడరా? లేదు. బతుకమ్మ ఆడరా అంట. అవ్వో, ఏంటి మీకు దసరా అప్పుడు బతుకమ్మ ఉంటుందా? మాకు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇట్లా చాలా ఉంటాయి. అసలు దసరా హాలిడేస్ మొత్తం ఏదో ఒకటి ఉంటేనే ఉంటది. బతుకమ్మకు పోలంతా బతుకమ్మ ఆడుతుంటే మేము మస్తు రెడీ సైడ్ కొడతాం. ఇంకా ఈ ఏతులుగా అయితే చెప్పలేనమ్మా. ఏంటి ఏతులు అంటే? ఏతులంటే స్టైల్ అని ఎట్లా చెప్పాలి? ఏతులంటే ఇట్స్ మోర్ లైక్ సోకులు. ఓ, ఇప్పుడు మాత్రం తక్కువ ఏంటి? అయినా ఈ ఆంధ్రోళ్ళకి పండగ సంక్రాంతిరా. ఆడ కోడి పందాలు, పేకాట్లు, ముగ్గులు, గొబ్బెమ్మలు, ఆవులు మస్తు కలర్ఫుల్ ఉంటదిరా. గట్లయితే ఈ సంక్రాంతి మమ్మల్ని కూడా తీసుకోపో కదా. అరే ఈ సంక్రాంతి దాకా ఎందుకురా? ఈ నెలనే తీసుకోవద్దన్నరా జైత్రి నన్ను. ఏం జైత్రి? దర్శనంకి వెళ్దాం రండి. ఏమైందిరా ఆంధ్ర ముచ్చడి గట్ట మొహం పెట్టింది? నువ్వు వస్తా అంటే దర్శకుందేమోరా. అబ్బా నడుగుతీ. అమ్మా, దర్శనం బాగా అయింది కదా? మస్తు అయింది. అమ్మా, మొన్నటిదాకా వానలు పడి ఇప్పుడు ఏందో నేను తుబ్బ తీస్తుంది. అవురా బాబు, మస్తు దమ్మైంది కదా. అదే కదా. మేము ఉబ్బరిస్తుందన్నమంటూ అర్థం ఉంది. మీ వైజాగ్ ఎప్పుడు హ్యూమిడ్ గానే ఉంటది కదా, నీకు ఇదంతా నార్మల్ గానే ఉండాలి. కరెక్టే. బై ది వే, ఇట్స్ ఉక్క పూస్తుంది. ఉబ్బరిస్తుంది. ఉక్క పూస్తుంది. ఉబ్బరిస్తుంది. అరే ఊకొండ్రా నాయన, ఒక్కటే లొల్లి లొల్లి. అయినా కార్తీక్, ఈ బీచ్లో ఏం లేకపోవడం వల్ల మనం మస్తు లక్కీరా. మనకు హ్యూమిడిటీ ఉండదు, తుఫాన్ వస్తే భయం ఉండదు, సునామీలు రావు. అందుకే తెలంగాణ ఇస్ బెస్ట్ ప్లేస్ రా. అట్లా అనకు మామ. జైత్రన్న ఆంధ్ర తీసుకోతాను కదా, అప్పుడు చెప్తే ఏది బెస్టో. మళ్ళీ ఏమైంది? ఏం లేదు, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. అరే ఆంధ్ర టాపిక్ వచ్చిన ప్రతిసారి ఆ పిల్ల సరైన అయిపోతుందిరా. ఏమోరా, ఏదో దాస్తుందిరా మన తానా. ఎంత సూపర్ మార్కెట్లున్నా అంగట్ల కూరగాయలే బెస్ట్. అంగడేంటి? అదే మార్కెట్. ఓ హే అంకుల్, కిలో చామదుంపలు ఇస్తారా? చామదుంపలా? చామదుంపలు కార్తిక్. అవే శామగడ్డలన్నా. చామగడ్డలా? తీసుకో. ఈడ దుంపలుండయి, అన్ని గడ్డలే. శామగడ్డ, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఆలుగడ్డ, బొందలగడ్డ. బొందలగడ్డ ఏ వెజిటబుల్? అయ్యో పిచ్చి, బొందలగడ్డ అంటే గ్రేవీ యార్డ్ అని. అంతే. 50 రూపాయలు ఇవ్వు. నా ఫోన్ ఏది? ఒక్క నిమిషం ఆగు, నీ ఫోన్ నా దగ్గరే ఉంది, నేను చేస్తా. సరే నువ్వు వచ్చే. 50యా? అవును. ట్రైన్ టికెట్ రాజమండ్రికి ఒకటి బుక్ అయిందా? జయత్రి, రాజమండ్రికి ఒక ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిందని మెసేజ్ వచ్చింది ఏంటి? రాజమండ్రికి పోతున్నావా? నాకు చెప్పలే. యాక్చువల్లీ కార్తిక్, నెక్స్ట్ టైం ఆంధ్రాకి పోతే నన్ను కూడా తీసుకుపోతా అన్నావు కదా. నీకో విషయం చెప్పాలి. ఏంది? ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏందో చెప్పు, నాకు చక్కెర వస్తుంది. చక్కెర ఏంటి? షుగరా? చక్కెర వస్తుందంటే కళ్ళు తిరుగుతున్నాను కానీ ఏందో చెప్పు. అది యాక్చువల్లీ కార్తిక్, మా ఇంట్లో మన విషయం ఇంకా చెప్పలేదు. అసలు నేను రిలేషన్లో ఉన్నానని వాళ్ళకి తెలీదు. ఎందుకు చెప్పాలే? చెప్తే చంపేస్తారు. ఎందుకు చంపుతారు? మా ఇంట్లో చెప్పినా కదా, మా అమ్మ ఏమన్నా అన్నదా? మా ఇంట్లో వేరే కార్తిక్, పైగా నేను అమ్మాయిని, ఇంటి నుంచి ఇంత దూరం వచ్చి జాబ్ చేస్తున్నానని కంగారు పడుతున్నారు. అలాంటి టైంలో వెళ్ళి నేను ఒకరిని లవ్ చేస్తున్నానంటే పానిక్ అవుతారు. విషయం తెలిసి ఎక్కడైనా ఇంటికి తీసుకెళ్ళిపోతారేమో అని. ఏం చేద్దాం మరి? ఏమి ఇంట్లో చెప్పే, కావాలంటే నేను మాట్లాడతా. ఇక్కడే ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంది పాప, మీ ఇంట్లో ఏమన్నా లెక్కల మాస్టర్లా ఇన్ని ప్రాబ్లంలు పెడుతున్నారు? అంటే మా వాళ్ళకి కొంచెం 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 కాస్ట్ ఫీలింగ్ ఉంది. కాస్టా? మన ఇద్దరిదేమో డిఫరెంట్ కాస్ట్ కదా. ఈ రోజులో కూడా కాస్ట్ ఏంటి? యా, అంటే అందరికీ కాదు, జస్ట్ మా నాన్నకి
బాబాయ్కి, తాతయ్య, నాయనమ్మ, పెద్దనాన్న, మా కజిన్స్. మీ అమ్మ తప్ప ఇంకోరు మిగిలిన రాడా? మా అమ్మకి మాత్రం అసలు కాస్ట్ ఫీలింగే లేదు. రామచంద్ర ప్రభు.